హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. ఫస్ట్ టైం అండి రాగిపిండి సజ్జపిండితో కలిపి వడియాలు చేస్తున్నాను. వేసవి వచ్చిందంటే అన్ని రకాల వడియాలు పెట్టేదాన్ని. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా అన్ని రకాల వడియాలు పెట్టేదాన్ని. యూట్యూబ్ స్టార్ట్ చేశాక మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మాత్రం ఇంకా ఈ వడియాలని ఎప్పుడూ ట్రై చేయలేదు. సజ్జపిండి రాగిపిండి అని అంటే మిల్లెట్స్తో వడియాలు అనేవి ఎప్పుడు కూడా పెట్టలేదు. ఎలాగూ పిండిలు అనేవి వేస్ట్ అయిపోతున్నాయి, ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం అనిపించింది. సజ్జపిండి అయితే ఎలాగో వాడేశానండి, స్నాక్స్ పెట్టేదాన్ని, దోశల్లో కలిపేదాన్ని. కానీ రాగిపిండి మాత్రం కాస్త వాడకం తగ్గింది ఇంట్లో. ఎంతసేపు బీట్రూట్ జ్యూస్ అని, క్యారెట్ జ్యూస్, యాపిల్స్ ఇలాంటివి ఏవో జ్యూసులు చేసుకుని తాగడం వలన ఈ రాగిపిండి అనేది కాస్త తక్కువగా వాడడం వలన ఇంకా ఉండిపోతుంది కదా, శుభ్రంగా వడియాలు పెట్టేద్దామని ట్రై చేశాను ఫస్ట్ టైము. అయితే ఈ రెండింటిని వడియాలు పెట్టడం కోసం ముందైతే కొంచెం జల్లించేసాను. ఏ పిండి అయినా మనం ఏదైనా వంట స్టార్ట్ చేసే ముందు కాస్త జల్లించేస్తే బాగుంటుంది. అందుకనే రెండింటిని జల్లించేసి మిక్స్ చేశాను. అయితే ఒక గ్లాస్కి కరెక్ట్గా ఒక గ్లాసు పిండికి 1/4 సగ్గుబియ్యం తీసుకోవాలి. ఏ వడియాలకైనా సరే సగ్గుబియ్యం యాడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఎంత రాని వాళ్ళు చేయాలనుకున్నా కూడా సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేయాలి ఆ పిండిలో. అది పర్ఫెక్ట్గా రావడానికి ఒక చిన్న టిప్పు. సో అందుకనే నేనైతే సగ్గుబియ్యం యాడ్ చేశాను. 1/4 అనమాట. ఒక పెద్ద గ్లాస్కి తీసుకున్నాను 2 పిండిలు కలిపి. సో దానికోసం ఇంకా ఇది. అయితే ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని చక్కగా మీరైతే మిక్సీ పెట్టేయండి. నేను వచ్చేసి ఇవి అన్నం వడియాల రోజు పెట్టాను. అన్నం వడియాలు పెట్టడము, నెక్స్ట్ వచ్చేసి వంట చేయడం, ఈ మిల్లెట్స్తో వడియాలు చేయడం ఒకే రోజు కాబట్టి నాకు కాస్త చాలా టైం అనేది ఎక్కువైపోతుందని చెప్పి నేను వీటిని మిక్సీ జారు, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తానని చెప్పేసి మిక్సీ జారు ఖాళీ లేదని నేనైతే సగ్గుబియ్యాన్ని ఉడికించాను. ఆ ఉడికించేటప్పుడు 2-3 గ్లాసులు పెట్టి ఉడికించేసాను. ఉడికించడం కూడా ఏం ఇబ్బంది లేదు, కానీ అలా కూడా పెట్టొచ్చు. కాకపోతే కష్టంగా అనిపిస్తుంది. ఏం లేదు, చిన్న పొరపాటు జరిగినా కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకైతే నేను చాలా లేట్ చేసేయడం వలన ఆ సగ్గుబియ్యం అనేది కాస్త ఉడికిన తర్వాత ముద్దలా అయింది, దాన్ని కలపడం కష్టమైంది. అందుకని అదే మళ్ళీ నేను కొంచెం వెంటనే వేసేసి ఆఫ్ చేసి ఇంకా మిక్సీ పట్టేశానండి. అప్పుడు అంత కష్టం ఎందుకు, చక్కగా ఇందులోనే పెట్టేసుకోవడం కరెక్ట్. చూసారా, ముద్దలాగా అయ్యింది. ఇంకా వెంటనే బ్రేక్ చేసి ఇంకా ఆ మిగిలిన ముద్దను వచ్చేసి ఐడియా వచ్చింది వెంటనే దేన్ని మిక్సీ పట్టేద్దాము అని. పచ్చిమిర్చి పేస్ట్లోనే మిక్సీ పట్టేశాను. పచ్చిమిర్చి ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచాను, ఎందుకంటే అన్నం వడియాల టైంలో పచ్చిమిర్చి వాటికి వీటికి కలిపి ఒకేసారి పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. పచ్చిమిర్చి, అల్లం మనకు తగినంతగా తీసుకొని వేసేసి అందులోనే ఇంకా ఈ సగ్గుబియ్యాన్ని కూడా మిక్సీ వేసేసాను ఆ టైంలో. సో అందుకనే మీరు 1/4 తీసుకొని చక్కగా ముందు సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టేయండి. ఆ పౌడర్ని ఇందులో కలిపేయండి. ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసేసి బాగా కలిపేసి ఇంకంతేనండి యథావిధిగా. అయితే ఇక్కడ రాగిపిండికి మీరు రాగిపిండి తీసుకున్నా, సజ్జపిండి ఓన్లీ తీసుకున్నా, లేదు సజ్జపిండి రాగిపిండి కలిపి పెట్టినా కూడా 1 గ్లాస్కి 9 గ్లాసుల వాటర్ అయితే బాగా పల్చగా వస్తాయి. అదే 1 గ్లాస్కి 6 గ్లాసుల వాటర్ అయితే కాస్త థిక్గా వస్తాయి. ఇంకా మనకి మురుకులు గొట్టంతో వేయాలనుకుంటే ఇంకా తగ్గించి వాటర్ వేయాలి. ఈరోజైతే నేను 1కి 6 గ్లాసుల వాటర్ తీసుకొని ఇంకా అది బాగా ఎసరు తెరిలిన తర్వాత ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, సాల్ట్, ఇంకా నువ్వులు ఇవన్నీ యాడ్ చేసేసి తెరలబెట్టేసి, అంటే వాటర్ తెరిలిన తర్వాత మనం పిండి వేసేయడమేనండి. చెప్పాను కదా, సగ్గుబియ్యాన్ని కొంచెం ముద్దలా చల్లారిన తర్వాత అంటే మూత పెట్టిన తర్వాత చూసుకోలేదు, దానివలన ముద్దలా అవడం వలన ఆ ముద్దను వేశాను. కాస్త కలవడం కష్టమైంది, అంటే ఇందులో కలపడము అలా గరిటెతో కలుపుతూ ఉండడం వలన మిక్స్ అయింది, కొంచెం కష్టమైంది. సో అది తెరిలేసరికి అంటే పూర్తిగా కలిసిందనమాట. అంత కష్టమైంది. అంత కష్టం ఎందుకండి, మీరు చక్కగా సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని వేసేయండి. ఒకటే పని, చాలా ఈజీగా అయిపోతుంది. అప్పుడప్పుడు కాస్త బద్దకిస్తే ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం కూడా మిల్లెట్స్తో చేయడం కూడాను. సో ఇప్పుడైతే సాల్ట్ చూసి కాస్త సాల్ట్ ఎక్కువ తక్కువగా ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు. వడియాలకి బేసిక్గా ముందు కాస్త చప్పగా చేసుకుంటే వడియాలు వేగిన తర్వాత ఉప్పుగా అనిపిస్తాయండి. అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి మీకు తగినట్టుగా. ప్రతిసారి ప్రతి వీడియోలో అంటే వడియాలు చేసేటప్పుడు చెప్తానే ఉన్నాను కదండి. ఇప్పటికీ చాలా రకాల వడియాలు పెట్టానండి, పెడతానే ఉంటున్నాను, అయిపోతున్నాయి. ఇంక ఇప్పుడైతే మాత్రం హెల్దీగా ఉంటుంది కదా, పిండిలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయని ఇలా ట్రై చేశాను. బాగా ఉడకబెట్టేసి దించేసి వడియాలు పెట్టేయడమేనండి. కాటన్ క్లాత్ తీసుకొని కాస్త తడిపేసి పిండేసి
వడియాలు అయితే ముద్దగా పెట్టాను, అంటే మురుకులు గొట్టంతో వేయలేదు, అలానే పలచగా వేయలేదు, గరిటతో కాస్త తిగ్గా చేతితో కూడా ఒక్కోసారి వేసుకుంటారు కదా, ఆ విధంగా పెట్టాను. అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టమే. వడియాలు పెట్టేసరికి కాస్త ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, అందుకనే మరుసటి రోజు సాయంత్రం వరకు ఎండాయి. ఇంకా అప్పుడు తీస్తున్నాను. డాబా పైన కాస్త ప్రశాంతంగా ఉంది, చల్ల గాలేస్తుంది కదా, సో అక్కడికి క్లాత్, వాటర్, ప్లేట్ అన్నీ తీసుకెళ్ళి తీద్దామని ప్లానింగ్. అందుకేనేనండి క్లాత్కి వెనక వైపు అయితే వాటర్ తడిపేసి వడియాలు అయితే తీసేస్తున్నాను. ఎక్కడ విరగకుండా చాలా బాగా వచ్చాయి, కాస్త తిగ్గానే పెట్టడం వలన. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టమే. మురుకులు గొట్టంతో అయినా వేసుకోవచ్చు. సో వాతావరణం చల్లగా ఉందండి. అయితే వీడియోస్ విషయానికి వస్తే చాలా పూజా వీడియోస్ చేసేటప్పుడు చాలా బాగానే నేను ఒక వీడియో కోసం ఎంతవరకు కష్టపడుతున్నానో దానికి తగినట్టుగా ఎంతో కొంతగా సబ్స్క్రైబర్స్ పెరగడం, ఎంతో కొంత అమౌంట్ రావడం అనేది జరిగేది. ఇప్పుడైతే అసలు అత్తయ్య గారు కాలం చేసిన తర్వాత పూజ పనులు అనేవి చేయకూడదు, నెక్స్ట్ పూజలు అనేవి అసలు ఇంట్లో లేవండి. ఆ పూజలు లేకపోవడం వలన ఏంటో అస్సలు ప్రశాంతంగా అనిపించట్లేదు. ఏదో ఇంకా సమ్మర్లో ఎటువంటి పనులు చేసుకుంటానో అదే పనుల్ని ఇంకా వీడియోస్ లాగా, వ్లాగ్స్ లాగా పెడతాను. అంతకుముందు కూడా అంతే వ్లాగ్స్ చేసేదాన్ని, కాకపోతే పూజా వీడియోస్ కూడా చాలా ఎక్కువగానే, నేను చేసిన పూజలు అనేవి ఎక్కువగా షేర్ అవుతూ ఉండేవి కదా. సో ఇప్పుడైతే మాత్రం అప్పుడు బాగానే రిజల్ట్ ఉండేది, ఇప్పుడైతే అసలు ఏం లేదండి. ఒక వీడియో చాలా గ్రోత్ అనేది, అంటే వ్యూస్ తక్కువగా రావడం, నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ కాస్త వస్తున్నట్టు వెళ్తున్నట్టు ఉండడం, నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ కూడా కాస్త తక్కువగా పడడం, ఇలా జరుగుతుంది. ఇంత కష్టపడినా కూడా రిజల్ట్ రాకపోయేసరికి అసలు వీడియోస్ ఎందుకు పెడుతున్నానా అని అనిపిస్తుంది అనమాట. ఊర్లో అమ్మవారికి కాస్త అదే ఒక చిన్న జాతరలా చేస్తారండి 3 days, అందుకే లైట్ సెట్టింగ్లు అవన్నీ పెట్టి ఆ హడావిడిలో ఉంది. ఇక్కడ ఒక వీడియో పెట్టడానికి కూడా 1 day పట్టేస్తుంది, నెట్ లేక సిగ్నల్స్ అనేవి ఉండవు ఎక్కువగా. సో ఇంకా ఇంత కష్టంగా అయినా కూడా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్గా ఉండండి. అంటే వీడియోకి లైక్ కొట్టడం, షేర్ చేయడం, అలా కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం గ్రోత్ ఉంటుందేమో అనిపిస్తుంది. సో ఇంకా రాగిపిండి వడియాలు అయితే రెడీ అయిపోయింది. అంటే ఇవి ఎండిన తర్వాత రాగిపిండి కలర్లో కనిపించాయి, కాకపోతే వేగిన తర్వాత మాత్రం సజ్జపిండి కలర్లో కనిపిస్తున్నాయి. ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసేయడమే. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడియాలు వేసేసి డీప్ ఫ్రై చేయడమే. చెప్పాను కదా, సజ్జపిండి కలర్లో వచ్చాయి. మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా హెల్తీగా మిల్లెట్స్తో వడియాలు పెట్టాలనుకుంటే మాత్రం కాస్త ఇలా ట్రై చేయండి, బాగున్నాయి. సో ఇన్ కేసు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఉంటాను ఫ్రెండ్స్. వీడియోకి లైక్ కొట్టడం, షేర్ చేయడం మర్చిపోద్ది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇక సెలవు తీసుకుంటాను మరి.